Hello friends, welcome to Telugu Skit Tutorials. ఈరోజు చెప్తున్న క్లాసు థర్డ్ క్లాస్ మూడవ క్లాసు. కమింగ్ టు ది ఎన్విరాన్మెంట్, చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, వాట్ అబౌట్ మై సిచ్యువేషన్ ఇన్ జావా? ఇఫ్ యూ లెర్న్ జావా టుడే, నెక్స్ట్ 25 to 30 years of span, you don't have any problem. Your career will be very well. Java will give that guarantee. కాకపోతే ఓన్లీ 5 topics you have to learn in Java along with academics. ఏమంటే ఇక్కడ చూపిస్తున్న 5 topics పైన చెప్పాము చూడండి. ఓన్లీ 5 topics in Java: Core Java, Advanced Java or J2EE, Hibernates, Springs, Web Services. 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని రెజ్యూమేలో ఈ 5 టాపిక్స్ నేర్చుకున్నట్లయితే ఇంకొక 25 to 30 సంవత్సరాల స్పాన్ మనకేం ప్రాబ్లం లేకుండా జావా మన జీవితాన్ని కాపాడుతుంది. ఇంకొకటి ఏంటంటే, కొందరు ఫ్రెండ్స్ చెప్పారు, ఏదో అలా కంప్లీట్ చేసేసేయండి జావాని అనేసి పైన అనేసి. కాకపోతే నాకు ఆ విధంగా చెప్పడం ఇష్టం ఉండదు. జావాను కొద్దిగా డీప్గానే చెప్తూ పోవాలనేసి అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం డీప్గా మ్యాటర్లోకి వెళ్ళి చెప్తాను. ఇప్పుడు ఇంకా జావా హిస్టరీకి వస్తే, వీఆర్ ఎంటరింగ్ ఇంటూ జావా హిస్టరీ. కోర్ జావా అనేది ఇంట్రడక్షన్ పార్ట్. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ విచ్ వన్ అంటే ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్లో, ఇన్ దిస్ ఇంట్రడక్షన్ వాట్ వీ హ్యావ్ దేర్ అంటే, వాట్ కాన్సెప్ట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్సైడ్ ద ఇంట్రడక్షన్ పార్ట్ అంటే జావా హిస్టరీ. ఫస్ట్ వన్ ఈజ్ జావా హిస్టరీ. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ జావా అండ్ అదర్స్ అంటే సి అండ్ C++, పైథాన్. థర్డ్ టాపిక్ ఈజ్ జావా ఫీచర్స్. ఫోర్త్ టాపిక్ ఈజ్ జావా నేమింగ్ కన్వెన్షన్స్. ఫిఫ్త్ టాపిక్ జావా ప్రోగ్రామింగ్ ఫార్మాట్. ఇప్పుడు ఫస్ట్ వన్ జావా హిస్టరీకి వస్తే, ఈ జావా హిస్టరీలో అట్లీస్ట్ వీ నీడ్ టు అవేర్ జావా హిస్టరీ. దట్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్. అందుకని కొంచెం నేను డీప్గానే చెప్తాను. లేట్ అయినా పర్వాలేదు, ఇంట్రడక్షన్ కూడా ఎక్కువ పార్ట్లు అయినా పర్వాలేదు అనేసి నిశ్చయించుకొని చెప్తున్నాను. బాగా అర్థం కావాలి అందరికీ. అసలు జావా ఎలా వచ్చింది, ఎలా కనిపెట్టారని అంతా తెలియాలని చెప్పనేసి చెప్పుకుంటున్నాను. సెకండ్ టాపిక్ ఆల్రెడీ చెప్పాను. ఈ సెకండ్ టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ జావా అండ్ అదర్స్ అండ్ C++ అనేసి. అదే కాదు, ఇప్పుడు ట్రెండింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్ కదా, ఆ పైథాన్కు జావాకు కూడా ఉన్న డిఫరెన్సెస్ ఏమి అనేది చెప్పుకున్నాను. స్టిల్ యు ఆర్ పర్టికులర్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్ ఆల్సో అంటే n నెంబర్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ పైథాన్ అండ్ జావా ఉన్నాయి. ఐఎమ్ రెడీ టు డిస్కస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. I have n number of differences between Java and Python. I can discuss maximum level. Even interviewer can question you, tell me difference between Java and Python. ఎందుకంటే those are trending technologies in outside. You have to answer such type of questions also. Next one is Java features, third one. Differences between Java and others అయిపోయిన తర్వాత, this is third one. After completion of this, next one is Java naming conventions. Java naming conventions అంటే బ్రీఫ్గా, Java is case sensitive programming language. వెంటనే మనకు ఒక ప్రశ్న వస్తుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేస్ సెన్సిటివ్? దెర్ ఈజ్ సపరేట్ రికగ్నిషన్ ఫర్ లోయర్ కేస్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్. స్మాల్ ABC ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ABC. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విచ్ వన్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కానీ ఐ హ్యావ్ క్వశ్చన్ నౌ, జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ వేర్ ఐ కెన్ యూజ్ లోయర్ కేస్ లెటర్స్ అంటే, అండ్ వేర్ ఐ హ్యావ్ టు యూజ్ అప్పర్ కేస్ లెటర్స్ అంటే. ఐ విల్ డిస్కస్ ఇన్ సీక్వెన్స్. అదంతా డిస్కస్ చేసుకుంటూ వస్తాము జావా నేమింగ్ కన్వెన్షన్స్లో. నెక్స్ట్ వన్ ఈజ్ జావా ప్రోగ్రామింగ్ ఫార్మాట్ అనేది. వాట్ ఈస్ ద జావా ప్రోగ్రామింగ్ ఫార్మాట్ అంటే, if you want to prefer Java programming format,
exact the structure you have to follow to prepare Java programming. What exact structure we have to follow, what pattern we have to follow. All these patterns we will discuss. These 5 are an introduction part. Now coming to the first one, Java history. దీనికి Java historyకి వస్తే, it is somewhat interesting topic. Now try to put more concentration. We are able to get some awareness on Java programming language also. Why Java is introduced, with which intention Java programming was introduced, who has introduced the Java programming language, what is his particular requirement, Java history. I am discussing only knowledge point of view, information point of view, not any interview point of view, not any project implementation. ఏ ఇంటర్వ్యూయర్ కూడా జావా హిస్టరీని మీద ప్రశ్నలు వేయడు. ఎవరు ఈ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జావా హిస్టరీని గురించి అడగరు. బట్ యాజ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మినిమం అవేర్నెస్ ఈజ్ రిక్వైర్డ్ అబౌట్ జావా. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు టెల్. యాజ్ యూ వాంట్ టు లెర్న్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెరీ ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా వాజ్ ఇంట్రడ్యూస్డ్ అని అంటే 1995. బట్ ఆన్సర్ ఈస్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1996 January 23rd. అండ్ విచ్ ఇయర్ జావా ఫస్ట్ వెర్షన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అంటే 1996 JDK 1.0 23rd January 1996 23rd January JDK 1.0 introduced. Still you have any problem అంటే try to check in sun.com కానీ oracle.com వెబ్సైట్కి వెళ్ళి జావా డీటెయిల్స్ అక్కడ ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోండి. హాట్ బ్రౌజర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1995. హాట్ బ్రౌజర్ in 1995, a browser developed by Jonathan Pine and Patrick Nathan. అది 1995లో ఇంట్రడ్యూస్ చేశారు. ద హాట్ బ్రౌజర్ ఈజ్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బ్రౌజర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జావా. దట్స్ వై పీపుల్ ఆర్ మిస్అండర్స్టాండింగ్. ఫస్ట్ వెర్షన్ ఆఫ్ జావా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1995. ఎవరైనా అనుకుంటారు ఏంటంటే జావా ఫస్ట్ వెర్షన్ JDK 1.0 1995 వచ్చిందని, కానీ 1995లో వచ్చింది అది కాదు. దే ఆర్ థింకింగ్, ఆ విధంగా అనుకుంటారు. జావా వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్సియల్లీ ఇన్ ద ఇయర్ 1996 23rd January. కానీ 1995లో వచ్చింది ఏంటంటే హాట్ బ్రౌజర్, జావా బ్రౌజర్. అది హాట్ జావా బ్రౌజర్ అంటారు. యాక్చువల్లీ ఇన్ విచ్ ఇయర్ దే స్టార్టెడ్ టు ప్రిపేర్ జావా అనేది మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తే, జావాను ఏ ఇయర్ ప్రిపేర్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీ 1991లో వాళ్ళు స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ది సన్ మైక్రో సిస్టమ్? సన్ మైక్రో సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఆల్ జావా ప్రోగ్రామర్స్ థింక్ సన్ మైక్రో సిస్టమ్స్ యాజ్ ఏ టెంపుల్. జావా డెవలపర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే సన్ మైక్రో సిస్టమ్నే ఒక దేవాలయం లాగా అనుకుంటారు. All Hindus moved into Krishna temple or Rama temple. In the same way, all Christians moved into church. All Muslims moved into masjid. Why? ఎందుకు? భగవద్గీత ప్రొవైడెడ్ బై హిందూ రిలీజియన్, అవునా కదా? బైబిల్ ప్రొవైడెడ్ బై క్రిస్టియన్, ఖురాన్ ప్రొవైడెడ్ బై ముస్లిం. సిమిలర్లీ జావా వాజ్ ప్రొవైడెడ్ బై దిస్ సన్ మైక్రో సిస్టమ్. అందువలన జావా డెవలపర్స్కి ఈ సన్ మైక్రో సిస్టమ్ ఒక దేవాలయం లాంటిది, ఒక టెంపుల్ లాంటిది. తర్వాత ఒరాకిల్ ఈజ్ ఏ ప్రొడక్ట్, డేటాబేస్ ప్రొడక్ట్ ప్రొవైడెడ్ ఒరాకిల్ కార్పొరేషన్. విండోస్ OS ప్రొవైడెడ్ బై MS. అదేవిధంగా సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు జావాని ప్రవేశపెట్టారు. ఇక్కడేంటంటే హౌ మెనీ వెర్షన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ అట్ ప్రజెంట్ ఇన్ అవుట్ సైడ్ మార్కెట్ అంటే, మనం స్ట్రిక్ట్లీ స్పీకింగ్ నియర్లీ 15-16 వెర్షన్స్ ఉంటాయి. 1.0, 1.1, 1.2, 1.3 like 1.12, 1.13, 1.14. లేటెస్ట్ వెర్షన్ జావాలో ఇప్పుడు 15
Listen carefully. Up to Java 6 version, Java was managed by Sun Microsystem. Right from Java 7 version, Java is maintaining by Oracle Corporation. Java is like a female sir, born at one home. అదేందో అంటారు, పెళ్ళికి మునుపు హోమ్ టౌన్లో ఉంటారు, పెళ్ళి తర్వాత సర్వైవింగ్ అనదర్ హోమ్ అని చెప్పని అంటారు కదా. అట్లే జావా సన్ మైక్రో సిస్టంలో పుట్టి ఒరాకిల్ కార్పొరేషన్లో అది గ్రో అయింది. ఇన్ 1991 Sun Microsystem had a requirement. What was their requirement in 1991 అంటే, they want to prepare software for electronic devices. That electronic devices also simple devices. For that they want to prepare a simple software. Which type of software or which type of devices అంటే remote controller devices వాళ్ళు కనుక్కోవాలనుకున్నారు. For that they want to prepare new programming language. ఆ రిమోట్ కంట్రోలర్స్ డివైసెస్ని కనిపెట్టడానికి ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాల్సి వచ్చింది. Sun Microsystems want to prepare a new programming language to electronic devices. For example, mic, cable TV, switch boxes, ఇట్లాంటివి. That is their intention in 1989 like that. That is the origin of Java programming language. For this particular requirement, Sun Microsystems generally nearly gathered 30 engineers. They formed as a team. That team was led by James Gosling, 30 members engineers. That team was led by James Gosling, ఈయన పెద్ద ఆయన, తర్వాత ప్యాట్రిక్ నాథన్ ఇంకొక ఆయన. వీళ్ళిద్దరూ ఆ టీం లీడ్ చేశారు. ద నేమ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఈజ్ గ్రీన్ ప్రాజెక్ట్ అంటారు. విచ్ క్వాలిటీస్ దే హ్యావ్ టు మెయింటైన్ ఫర్ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆల్రెడీ సి ఉంది, C++ ఉంది. కాకపోతే ఈ జావాలో వాళ్ళు పర్టికులర్గా కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయాలనుకున్నారు. ఏం క్వాలిటీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు హ్యావ్ పేపర్ వర్క్. విచ్ ఫీచర్స్, వాళ్ళు పేపర్ తీసుకొని ఏ ఫీచర్స్ ఉంటే బాగుంటుంది మనం కనిపెట్టే కొత్త లాంగ్వేజ్కి అని చెప్పనేసి వాట్ ఫీచర్స్ దే హ్యావ్ టు ఇంక్లూడ్ అంటే, సమ్ పీపుల్ ఇంక్లూడ్ మెయిన్లీ 3 ఫీచర్స్. ఇక్కడ దీస్ ఆర్ ద మెయిన్ 3 ఫీచర్స్. ఏంటి ఫస్ట్ ఫీచర్ అంటే సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఫీచర్ నెంబర్ 1, సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ వన్, టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఏంటి టైట్ కోడెడ్, ఏంటి సింపుల్ అంటే అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నేను క్లియర్గా కొంచెం లోతుగానే చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే పైన చెప్పుకుంటా పోతే అది ఎంత మాత్రం అర్థమవుతుందో ఏమో అనేసి కొంచెం డీప్గానే చెప్పాలనుకుంటున్నాను. థర్డ్ వన్, దే వాంట్ టు ప్రొవైడ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. అప్పుడు మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఏంటి సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఐ వాంట్ టు నో వాట్ ఈజ్ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, సింపుల్ ప్రోగ్రామ్ దే ఇంక్లూడెడ్ మెయిన్లీ 3 ఫ్యాక్టర్స్ ఇన్ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీస్ ఆర్ ద 3 ఫ్యాక్టర్స్. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. వాట్ ఆర్ ద 3 ఫీచర్స్ అంటే, దే ఇంక్లూడెడ్ క్లియర్లీ 3 ఫ్యాక్టర్స్. నెంబర్ 1 ఫ్యాక్టర్ ఈజ్ లెస్ ఎగ్జిక్యూషన్ టైం. Second factor is less memory utilization. Third factor is less power consumption. వీటిని గురించి చెప్పుకుంటూ వస్తే, సన్ మైక్రో సిస్టమ్ హ్యాస్ టేక్ 3 ఫ్యాక్టర్స్ టు మేక్ జావా యాజ్ ఏ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. ఇఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ లెస్ అనుకోండి, పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్, ఇఫ్ ఎగ్జిక్యూషన్ టైమ్ ఈజ్ లెస్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ రిడ్యూస్డ్, డిమాండ్ ఫర్ దట్ ఈజ్ రిడ్యూస్డ్. If execution time is more ante, because of this reason Sun Microsystems has prepared new programming language. That new programming language has taken less execution time. If it takes less execution time, more performance, more demand. అదే ఎగ్జిక్యూషన్ టైం ఎక్కువ ఉండింది అనుకోండి, పర్ఫార్మెన్స్ రిడ్యూస్ అవుతుంది, డిమాండ్ కూడా రిడ్యూస్ అవుతుంది. అదే లెస్ ఎగ్జిక్యూషన్ టైం అంటే మోర్ పర్ఫార్మెన్స్, మోర్ డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్కి వస్తే లెస్ మెమరీ యూటిలైజేషన్.
హౌ మెనీ ఆఫ్ యూ నో హ్యావింగ్ ఓన్ సిస్టమ్స్? మనకు సిస్టమ్స్ ఇది ఎందుకు అడుగుతున్నానంటే, మనకి సిస్టమ్ ఉన్నిందనుకో, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నిందంటే మనకు తెలుసు దానికి ఏమి హార్డ్వేర్ కావాల్సి వస్తుంది. మనం దాంట్లో వాడే ప్రాసెసర్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, లేదా ఏదైనా ర్యామ్ కెపాసిటీ కానీ, దాన్ని బట్టి మన సిస్టమ్ కాస్ట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్, మోర్ మెమరీ కాంపోనెంట్ అనుకోండి, కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈజ్ మోర్. లెస్ మెమరీ అనుకోండి, లెస్ కాస్ట్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ సన్ మైక్రో సిస్టమ్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ హై, నోబడీ ప్రిఫర్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈజ్ లో, అంటే కాస్ట్ కానీ ఎక్కువైందంటే ఎవరు అంటే సామాన్య జనం ముందుకు రాలేరు కొనుక్కోవడానికి. అదే కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈజ్ లో అనుకోండి, ఎవ్రీబడి ప్రిఫర్ దట్ ప్రోడక్ట్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ సన్ మైక్రో సిస్టమ్స్ ప్రిఫర్ లెస్ మెమరీ యూటిలైజేషన్ ఉంటే, లెస్ కాస్ట్ ఉంటే మోర్ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది జనం దాన్ని కొంటారు అని చెప్పనేసి వాళ్ళు సెకండ్ ఫ్యాక్టర్ని పెట్టారు. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్కి వస్తే లెస్ పవర్ కన్సంప్షన్. రిమోట్ కంట్రోలర్ అనేది ఉంది. రిమోట్ కంట్రోలర్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము హార్డ్వేర్ కూడా ఉంటుంది. వితౌట్ హార్డ్వేర్ రిమోట్ కంట్రోలర్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అవునా కదా? వెన్ యూ క్లిక్ యువర్ బటన్ ద టీవీ ఈజ్ ఆన్. దట్ ఈస్ ద హార్డ్వేర్ కోరిలేటెడ్. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ బోత్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. వెన్ యూ క్లిక్ on, TV is on. Definitely for a remote controller, hardware is required along with the software is also required. Hardware is doing physical actions, software is doing inner actions. Definitely communication is required between hardware and software. If the software is interacting more with the hardware system, definitely power consumption more ga untundi. If the software is less interaction with the hardware system, power consumption will be less. ఇది మనకు తెలుసు. ఇదే విధంగా ఒక రిమోట్ కంట్రోలర్లో మనం బ్యాటరీస్ ఉంచుతాం. బ్యాటరీస్ లేకుండా అది పనిచేయదు కదా. ఎవ్రీ 6 months ఆఫ్ టైం వై యూజ్ బ్యాటరీస్ అంటే ఫర్ ద సేక్ ఆఫ్ పవర్ కన్సంప్షన్, ఫర్ ద సేక్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ, ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ యాక్షన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. పవర్ ఎనర్జీ అనేది కావాల్సి వస్తుంది. బికాస్ ఆఫ్ ద రీజన్ ఎవ్రీ 6 months ఆఫ్ టైం వీఆర్ చేంజింగ్ బ్యాటరీస్. ఇక్కడ చెప్పేది ఏంటంటే పవర్ కన్సంప్షన్ ఈజ్ లెస్ అంటే కస్టమర్ హ్యాస్ టు చేంజ్ బ్యాటరీస్ అట్ ఎవ్రీ 6 months ఆఫ్ టైం. దెన్ కస్టమర్ ఈజ్ హ్యాపీ. బట్ కస్టమర్ హ్యాస్ టు యూజ్ మోర్ పవర్, ఈ హ్యాస్ టు చేంజ్ బ్యాటరీస్ అట్ ఎవ్రీ 3 months ఆఫ్ టైం. దెన్ కస్టమర్ ఈజ్ నాట్ హ్యాపీ. 3 నెలలకు ఒకసారి బ్యాటరీస్ కొంటా ఉండాలంటే, అంత కాస్ట్ పెట్టుకోవాలంటే మామూలుగా సరళ జీవితం గడిపే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యువర్ సాఫ్ట్వేర్ ఇంటరాక్ట్ విత్ హార్డ్వేర్, పవర్ కన్సంప్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్. ఇఫ్ యువర్ సాఫ్ట్వేర్ ఈజ్ లెస్ ఇంటరాక్టెడ్ విత్ హార్డ్వేర్, less power consumption, then maintenance cost will be low. Then customer will be attracted to that product. So adi ఇప్పుడు లెస్ పవర్ కన్సంప్షన్ అంటే లెస్ మెయింటెనెన్స్ కాస్ట్ అని. ఇది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం చెప్పిన సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఇప్పుడు సెకండ్ వన్కి వస్తే టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి? ఐ థింక్ యు ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. చాలామందికి సి ప్రోగ్రామింగ్ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనకు సి బేసిక్స్ అంతా సిలో తెలుస్తాయి. సిలోనే డేటా స్ట్రక్చర్స్ అంతా ఉంటాయి. అవి తెలుసుకొని వచ్చామనుకోండి, స్టాక్ అని, పుష్ అని, పాప్ ఆపరేషన్ అని. థర్డ్ వన్ ఈజ్ ఆల్సో అవైలబుల్, నాట్ ఎగ్జాక్ట్లీ టు 3 అవైలబుల్ ఆపరేషన్స్. ద థర్డ్ ఆపరేషన్ ఈజ్ పీక్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే సి లాంగ్వేజ్లో స్టాక్ అనేది చాప్టర్ ఉంది, దాంట్లో పుష్, పాప్, పీక్ అని ఉంది. పీక్ లెవెల్ ఇన్ ద సెన్స్ టాప్ ఆర్ నాట్ అని, టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ ఐ వాంట్ టు నో. పుష్ ఇన్ ద సెన్స్ ఇన్సర్ట్, పాప్ ఇన్ ద సెన్స్ రిమూవ్ అండ్ రిటర్న్. రిమూవ్ ఫస్ట్. ఇది ఒకవేళ తెలియకపోయినా ప్రాబ్లం లేదు, కాకపోతే నేను టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి చెప్పడానికి ఇది ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. What you remove, return it. Peak in the sense only return or remove, as it is top of the element is same, but I want to know what is the top of the element ante. For that purpose I want to go for peak. ఈ ముందు 3 చెప్పాను కదా, పుష్, పాప్, పీక్ అని.
దాంట్లో థర్డ్ వన్ వచ్చి పీక్. ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ టాప్ ఆఫ్ ది ఎలిమెంట్ అనుకోండి, పాప్ ఆపరేషన్ చేస్తాం. ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఎలిమెంట్ ఆన్ ద టాప్ అనుకోండి, ఐ హ్యావ్ టు గో ఫర్ విచ్ వన్ అంటే పుష్ ఆపరేషన్. సింపుల్ కామన్ సెన్స్ రిలేటెడ్ పాయింట్స్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్. ఒకవేళ తెలియకపోయినా ప్రాబ్లం లేదు. ఈ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇన్ సి లాంగ్వేజ్ ఫర్ స్టాక్ పుష్ ఆపరేషన్ కోసము హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ ఐ యూజ్ అంటే అరౌండ్ 15 లైన్స్ ఆఫ్ కోడ్ ఒక పుష్ ఆపరేషన్కి. ఇన్ ద సేమ్ వే పాప్కి 15 లైన్లు, అదే పీక్కి 15 లైన్లు. అంటే టోటల్ ఆ కోడ్ ఎంత ఉంటుందంటే 45 లైన్లు. అంటే ఒక పుష్కి 15 ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ కోడ్ అంటే 15 లైన్స్, పాప్కి 15, పీక్కి 15, 15 3s are 45 లైన్స్ అవుతుంది. అర్థమైంది కదా? ఇది అంటే ఓవరాల్గా టోటల్ హౌ మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ యావరేజ్ అంటే 45 లైన్స్ ఆఫ్ కోడ్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇన్ సి లాంగ్వేజ్. అదే మీరు కానీ జావాలోకి వస్తే హౌ మెనీ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు యూజ్ అంటే స్టాక్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టాక్ ఆఫ్ స్టాక్ ఈజ్ క్రియేటెడ్ ఎస్ డాట్ పుష్ వితిన్ పెరాన్సిస్లో ఏఏఏ మై పుష్ ఆపరేషన్ ఈజ్ కంప్లీట్. ఎస్ డాట్ పాప్ మై పాప్ ఆపరేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఎస్ డాట్ పీక్ మై పీక్ ఆపరేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఇన్ సి హౌ మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ అంటే 45 లైన్స్ ఆఫ్ కోడ్. అదే జావాలో అయితే ఓవరాల్గా మొత్తం 4 లైన్లు కోడ్, 4 లైన్స్. ఫస్ట్ స్టాక్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ స్టాక్ ఎస్ డాట్ పుష్ ఎస్ డాట్ పాప్ ఎస్ డాట్ పీక్, ఓన్లీ 4 లైన్స్ ఆఫ్ కోడ్. అప్పుడు 45 లైన్స్ ఎక్కడ, 4 లైన్స్ ఎక్కడ? నౌ టెల్ మీ విచ్ వన్ ఈజ్ సింపుల్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్? Java is a simple programming language. Why? Because number of instructions are very less. Implement is very good. If any programming language takes more instructions, then that programming language is called loosely coded programming language. What is loose coded programming language అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ని అచీవ్ చేయాలంటే మోర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుందో అటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఏమంటారంటే లూజ్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సిమిలర్లీ అనదర్ డెఫినేషన్, ఇఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టేక్స్ లెస్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు అచీవ్ ఏ పర్టికులర్ కాంప్లెక్స్ రిక్వైర్మెంట్, దెన్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని బట్టి మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే లూజ్ కోడెడ్, లెస్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే టైట్ కోడెడ్, బట్ అచీవ్మెంట్ ఈజ్ సేమ్. ఇప్పుడు పుష్ పాప్ పీక్ ఆపరేషన్లో సి లాంగ్వేజ్ 45 లైన్లు తీసుకుంటే జావా 4 లైన్లు తీసుకుంది. అచీవ్మెంట్ మాత్రం సేమ్. విచ్ వన్ ఈజ్ లూజ్ కోడెడ్ అండ్ విచ్ వన్ ఈజ్ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సి ఈజ్ లూజ్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఈజ్ టైట్ కోడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఒక లైన్, లెస్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అచీవింగ్ మోర్, ఈ 2 పాయింట్స్ ఇప్పుడు కంప్లీట్ అయినాయి. వాట్ ఈస్ ద లాస్ట్ వన్ అంటే ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో ఈ పాయింట్ కూడా కంప్లీట్ చేసేస్తాను, వీడియో లెంగ్త్ ఎక్కువైనా సరే. సింపుల్ ఎగ్జాంపుల్, ప్లాట్ఫామ్ డిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దీంట్లో 2 ఉంది. ఇఫ్ మై సర్వీసెస్ అవైలబుల్ ఫర్ 1 డిపార్ట్మెంట్, లెస్ మెంబర్స్. ఇఫ్ మై సర్వీసెస్ అవైలబుల్ టు ఆల్ డిపార్ట్మెంట్స్, మోర్ మెంబర్స్. నా సర్వీసెస్ కన్నా తక్కువ మెంబర్స్కి ఉన్నట్లయితే, ఓన్లీ 1 డిపార్ట్మెంట్కి అయితే అప్పుడు లెస్ మెంబర్స్ అవుతారు. నా సర్వీసెస్ కన్నా చాలా డిపార్ట్మెంట్స్కి అవైలబుల్ అయితే మోర్ మెంబర్స్ అవుతారు. ఇది చాలా సింపుల్. ఇఫ్ మై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కంపాటబుల్ టు ఓన్లీ 1 హార్డ్వేర్ సిస్టమ్, మై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఆర్కిటెక్చరల్ డిపెండెంట్, లెస్ డిమాండ్ ఈజ్ అవైలబుల్. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్కే కాబట్టి తక్కువ మెంబర్స్, ఓన్లీ లెస్ మెంబర్స్ కెన్ యూజ్ ఇట్. ఇఫ్ మై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీ హార్డ్వేర్ డివైస్, ఎవ్రీ హార్డ్వేర్ కాంపోనెంట్, డెఫినెట్లీ మై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కెన్ యూజ్ మై ప్రోడక్ట్, మోర్ డిమాండ్ ఈజ్ అవైలబుల్. ఎందుకు? ఆల్ డిపార్ట్మెంట్స్ కావాలి కాబట్టి ఎక్కువ మంది మెంబర్స్ వస్తారు.
Sun Microsystem provides a programming language that new product has more demand. This new product is more demand in the outside market. Hardware independent programming language is nothing but architectural neutral programming language. Java is everywhere. Java is for mobile phone. Java is for computers. Java is for forking signal. Java is for sensor. Java is for everywhere because architectural neutral. We can compile in one hardware. We can execute in another hardware. We can compile in one computer. We can execute in another computer. That's why Java is more flexible, more portable and more architectural neutral. This is small background part of Java history. ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తాను. తర్వాత వీడియోలో మనం డిఫరెన్సెస్ బిట్వీన్ జావా అండ్ అదర్స్ అనేది డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.